నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఈ వీడియో చూసుకుంటే మనకి ఇక్కడ నేషనల్ యూత్ కార్ప్స్ ఈజ్ అ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద మనకు రిక్రూట్ చేయడం జరుగుతుంది. 12,000 మంది వాలంటీర్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఎన్వైసీ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని నేషనల్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమే ఎన్వైసీ స్కీమ్. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు కింద కామెంట్ చేయడం జరుగుతుంది. అన్న కేసు ఏమైంది, కేసు ఇంకా నడుస్తుందా, కేసు ఇంకా నడుస్తుందని చెప్తాం కదండి. కేసు ఈరోజు హియరింగ్ ఉంది, ఈరోజు బెంచ్ మీదకి వచ్చిందని చెప్తాం కదా. ఆ కేసు అనేది ఇంకా పెండింగ్లో ఉంది, ఎటువంటి అప్డేట్ లేదు దానికి. ఓకేనా, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే హైకోర్టు ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కేసు స్టేటస్ ఏ విధంగా ఉందనేది ఎంటర్ చేసి మీకు పిటిషనర్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రతిసారి కామెంట్ చేస్తే నేను ఎంతమంది కామెంట్కి రిప్లై ఇవ్వలేను. ఇంకోటి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను. మీకు ఏదైనా అప్డేట్ ఉంటే తప్పకుండా వీడియో పెడతాను. అప్డేట్ లేనప్పుడు ఎలా వీడియో పెడతాం? కేసు ఏమైందన్నా, కేసు ఎట్లా అయిందనంటే ఇంకో ఏదన్నా మామూలుగా చిన్న అప్డేట్ వచ్చిన వీడియో పెట్టినాం అనుకోండి, అట్లా కూడా నేను వీడియో పెడుతున్నాను. అట్లా కూడా ఎవరు అనుకున్నా సరే అట్లా అప్డేట్ వస్తే వీడియో పెడితే లాగదీస్తురేంది సాగదీస్తురేంది అంటే అది హైకోర్టు కేసులు అదే విధంగా ఉంటాయి. లాగదీయడం సాగదీయడం ఎవరి చేతులు ఉంటుంది? అండ్ 2014 గ్రూప్ 2 కేసు ఇంకా ఉంది, టీజీటీ కేసు ఇంకా నడుస్తుంది. ఇవన్నీ నడిచేపట్టి ఇది కూడా నడుస్తుంది. సో మనకు అప్డేట్ వచ్చినాడు ఖచ్చితంగా వీడియో పెడతా అని చెప్పాను. సో మీరు ఇలా అడిగితే నేనేం చేయలేను. ఓకేనా, అప్డేట్ వస్తే తప్పకుండా వీడియో పెడతాను. సో మీరు కామెంట్ చేయడం మానేయండి. అప్డేట్ వీడియో ఎప్పుడైనా మీరు ఈ వీడియో చూడకుండా పర్లేదు, మీ అప్డేట్ వచ్చినప్పుడు మీరు చూసుకున్నా సరే కానీ కామెంట్ చేయడం మానేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియోలో నేను ఇస్తున్నాను. సో వీడియోలోకి వచ్చేద్దాం. సో ఈ వీడియో చూసుకుంటే మనకు ఇక్కడ ఇందులో మనకు 12,000 వాలంటీర్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా రిక్రూట్ చేస్తారనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది, ఏ విధంగా కూడా అప్లై చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే శాలరీ చూసుకుంటే మనకు 5,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎవ్రీ మంత్ 5,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ వర్క్ ఉంటుంది. సో వాలంటీర్ ఏ వర్క్ చేస్తాడు, సో అతనుకున్న వర్క్స్ ఏంటి కూడా మనం చూద్దాం. సో మేము ఇక్కడ ఇది ఎక్కడ చేసుకోవాలంటే మీ లోకల్లో అంటే మీ మండలానికి ఇద్దరిని రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో మీ ఇంటి దగ్గర ఉండి పోస్ట్ చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళు మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి వివరాలు. సో ఇక్కడికి వచ్చినంత మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 18 నుంచి 29 సంవత్సరాలు నిండి ఉండాలి 1 ఏప్రిల్ 2018 నాటికి. సో సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకు డిస్టిక్ వైడ్ మనకు డీసీ అంటాం, అంటే డిస్టిక్ కలెక్టర్ డిఎం వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది కమిటీ వేసుకొని. సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో కూడా చెప్తాను. అంతకన్నా ముందు ఏంటంటే రెగ్యులర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే చదువుకుంటున్నారో వారు ఎవరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మెరిట్ బేస్డ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఈ మూడింటి ఆధారితంగా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇక్కడ 20 పేజీల నోటిఫికేషన్ అనేది ఉంది పూర్తిగా. మీరు ఒకవేళ ఆఫ్లైన్ అప్లికేషన్ రిసీవ్డ్, ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్ రిసీవ్డ్ ద కన్సర్న్డ్ ఎన్వైకే విల్ అప్లోడ్ ద అప్లికేషన్ ఆన్లైన్ ఎట్ కేంద్ర లెవెల్. ఓకేనా, ఆఫ్లైన్ అప్లికేషన్ రిసీవ్ చేయాలనుకుంటే అక్కడ మనకు కేంద్ర లెవెల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెలక్షన్ కమిటీ చెప్పాను. ఓకే, దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నీ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటిగా ఒక్కొక్క విషయాన్ని ముందు ఏదైతే చెప్పాలో చెప్పిన తర్వాత నెక్స్ట్ దాని వివరాలు చెప్తాను. టైమ్ లైన్ ఫర్ సెలక్షన్ ఎన్వైవిఎస్ ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ అడ్వర్టైజ్మెంట్ 16 ఫిబ్రవరి 2019 తారీఖున మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది రావడం జరిగింది. చివరి తేదీ చూసుకుంటే అప్లికేషన్ కోసం 3 మార్చ్ 2019 అంటే మార్చ్ 3వ తారీఖు 2019కి చివరి తేదీ అవుతుంది. సో మీటింగ్ ఆఫ్ సెలక్షన్ కమిటీ డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ డిఎం ఆర్ డీసీ కన్సర్న్డ్. సో డిఎం కానీ డీసీ కానీ వాళ్ళ యొక్క అవైలబిలిటీని బట్టి 5th మార్చ్ నుండి 11th మార్చ్లోగా ఎప్పుడైనా మనకు రిజల్ట్ అనేది డిక్లేర్ చేయొచ్చు. కమిటీ అనేది వేసి సెలక్షన్ చేస్తారు. ఈ మధ్యకాలంలో రిజల్ట్ మాత్రం 15th మార్చ్ రోజు మనకు రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ అంటే ఏంటంటే సెలక్షన్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలక్షన్ చేసి లిస్ట్లో ఉంచేసి మనకు మండలానికి పంపడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఫర్ ద న్యూలీ డిప్లాయిడ్ వాలంటీర్స్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఎప్పుడు జాయిన్ కావాలంటే 18th మార్చ్ రోజు జాయిన్ కావచ్చు. అలాగే మీకు ట్రైనింగ్ ఉంటుంది 15 days అనేది. 1st ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ కావచ్చు. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇది అఫీషియల్ వెబ్సైట్ www.nyks.nic.in. కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇస్తాను, ఈ నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను. ఓకేనా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇస్తాను.
మీరు చదువుకొని అప్లై చేసుకోండి. మొట్టమొదటిగా ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఫిల్ ఫామ్ ఆన్లైన్, ఆ తర్వాత ప్రింట్ సబ్మిటెడ్ ఫామ్, ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్. సో నేను థర్డ్ ఆప్షన్ తీసుకుంటున్నాను, ఫిల్ ఫామ్ ఆన్లైన్. సో ఈ ఆప్షన్ తీసుకుంటే ఏ విధంగా ఫిల్ చేయాలి, డీటెయిల్స్ ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ స్టేట్ ఉంది కదండి, సెలెక్ట్ స్టేట్ దగ్గర మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు తెలంగాణను సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఆ తర్వాత డిస్టిక్ తీసుకుంటే, సో ఏదో ఒకటి మీ డిస్టిక్ ఏదైతే అది, నేను నల్గొండని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత సబ్మిట్ చేయాలి. స్టేట్ అండ్ డిస్టిక్ రెండు ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి జనరేట్ అయిపోతుంది. సో దీన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. మొట్టమొదటి కాలం ఉంది కదండి, సో ఇక్కడ నేమ్ దగ్గర నేమ్ ఫిల్ చేయండి. తర్వాత ఫాదర్స్ నేమ్ దగ్గర ఫాదర్స్ నేమ్. నేమ్స్ షుడ్ బి ఇన్ ఫుల్, ఇనిషియల్స్, టైటిల్స్ సచ్ మిస్టర్స్ డియర్ ఎక్సెట్రా ఆర్ నాట్ అలౌడ్. ఫుల్ నేమ్ అనేది రాయండి. మిస్టర్స్ ఇవి అలౌడ్ కాదని చెప్తున్నారు. ఫాదర్స్ నేము, మదర్స్ నేము, తర్వాత రిలేషన్ మేల్ ఆర్ ఫీమేల్ అదొకటి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, కేటగిరీ ఏ కేటగిరీ చెందుతారో ఆ కేటగిరీ, అట్ ద సేమ్ టైం బ్లడ్ గ్రూప్ ఏది ఉంటే అది యాడ్ చేయండి. తర్వాత ఓటర్ ఐడి కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎందుకంటే మీ 10th కన్నా ఎక్కువగా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12th కానీ, గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ. సో అది అప్లై చేసుకున్నప్పుడు 10th క్లాసులతో పాటు మీరు అప్లై చేస్తారు కాబట్టి మీకే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. తర్వాత రోల్ నెంబర్ ఆఫ్ 10th క్లాస్ రోల్ నెంబర్ అంటే వచ్చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యారు. అండ్ అదర్ క్వాలిఫికేషన్ దగ్గర మళ్ళీ పైన ఇచ్చేసింది ఇచ్చేసుకోండి. తర్వాత కరెంట్ స్టేటస్ ఆఫ్ వాలంటీర్, సో మీరు స్టూడెంటా, ఓకేనా, ఎంప్లాయిడా, అన్ఎంప్లాయిడా, అదర్ అయితే అదర్ ఇచ్చేసుకోండి. సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్, మీకు ఇంటర్నెట్లో నాలెడ్జ్ కానీ అదే వర్క్ చేయడం కానీ వస్తే ఎస్ ఇచ్చుకోండి. దాదాపు వచ్చిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎస్ ఇవ్వండి. లాంగ్వేజెస్ను మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చాయో అక్కడ రాసేసి స్పీక్, రీడ్, రైట్, మీరు మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు, చదవగలుగుతారు, వీటన్నిటికీ టిక్ చేసుకోండి. మీకు రాయగలిగినవి, చదవగలిగినవి, మాట్లాడగలిగినన్నిటికీ కూడా ఆప్షన్స్కి టిక్ చేసుకోండి. ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. అట్ ద సేమ్ టైం పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేయండి. అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. తర్వాత హ్యావ్ యూ ఎవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్, ఏదైనా ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే, NYKS అయితే ఎస్, NCCలో ఉంటే ఎస్, BSNGలో మీ పార్టిసిపేషన్ ఉంటే ఎస్ అని పెట్టండి. NSS స్కూల్ లెవెల్లో పార్టిసిపేషన్ చేస్తే ఎస్ అని పెట్టండి. సో మీరు చేయనట్లయితే నో అని పెట్టండి. అదర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏదైనా పార్టిసిపేట్ చేస్తే ఎస్ అని పెట్టండి. ఆర్ యూ యాక్టివ్ నెంబర్ ఆఫ్ ఎ విలేజ్ లెవెల్ యూత్ క్లబ్, మహిళా మండల్ అఫిలియేటెడ్ విత్ NYKతో లింక్ ఉన్నటువంటి మహిళా మండల్లో కానీ యూత్ క్లబ్లో కానీ మీరు నెంబర్గా ఉన్నారా అంటున్నాడు. సో ఓకే అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అతను నేమ్, అడ్రస్ అండ్ టెలిఫోన్ నెంబర్ ఆఫ్ ద 2 రిఫరెన్సెస్, మీ 2 రిఫరెన్సెస్లో మీ నేమ్, అడ్రస్, టెలిఫోన్ నెంబర్ అనేది ఫిల్ చేయమంటున్నాను. ఆ తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే ఇది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీరు ఎక్కడికి వస్తారంటే, సో ఈ ఫామ్ అయిపోయింది కాబట్టి ఒక్క నిమిషం, ఇక్కడ మనకు ప్రింట్ సబ్మిటెడ్ ఫామ్ వచ్చింది. దీని దగ్గరకు వస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయ్యి మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది, లేదా ఇక్కడనే మనకు స్క్రోల్ అయిపోతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీరు సబ్మిట్ కొట్టినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఫీజు లేదు, ఓకేనా, ఎగ్జామ్ కూడా లేదు. డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ వేసి సెలెక్ట్ చేసి సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, వాలంటీర్ అయిన తర్వాత వాలంటీర్ వర్క్స్ ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వీళ్ళ యొక్క రోల్ ఉంది. మనకు రోల్ అంటే వాలంటీర్స్ యొక్క చేయాల్సినటువంటి పని ఏంటి, దాని వివరాలు చూసిన తర్వాత కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈచ్ NYV హ్యాజ్ ఎ మేజర్ రోల్ ఆఫ్ క్యాటలిక్ ఏజెంట్ బిట్వీన్ యూత్ క్లబ్స్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్. మీరు ఒక యూత్ క్లబ్ అనేది ఉంటుంది మీకు. సో ఆ క్లబ్కి మీరు లీడర్గా ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. యూత్ ప్రొఫైల్ ఆఫ్ హిజ్ ఆర్ బ్లాక్, మీ బ్లాక్లో ఉన్నటువంటి యూత్ ప్రొఫైల్ అంతా కూడా మీరే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వారికి సంబంధించిన వివరాలు కావచ్చు అన్నీ కూడా. తర్వాత రిపోర్ట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి ఈ బ్లాక్ హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, దానికి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా. మీ ప్రోగ్రామ్ అంతా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ న్యూ యూత్ క్లబ్స్, యాక్టివిజేషన్ ఆఫ్ డిఫంక్ట్ యూత్ క్లబ్స్ ఈజ్ ద మేజర్ టాక్స్ ఆఫ్ ఈచ్ వాలంటీర్. ప్రతి వాలంటీర్ కూడా
క్లబ్స్ని ఏర్పాటు చేయడము, సో వాళ్ళు చేసే వర్క్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి అన్నీ కూడా తెలుసుకొని సో వాటిని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ట్రైనింగ్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టు సబ్మిట్ రెగ్యులర్ రిపోర్ట్స్, ఆన్లైన్ రిపోర్ట్స్ హైలైటింగ్ దర్ వర్క్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ప్రతిరోజు మీరు చేసిన వర్క్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత మీకు శాలరీ ఏ విధంగా వస్తుంది, ఎవరెవరిని ఎక్కడ ఉంచుతారు, ఎంతమందికి మండలికి ఇస్తారు అనేది పూర్తిగా మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి శాలరీ ఏ విధంగా మీకు డెబిట్ అవుతుంది అనేది నేను చెప్తాను, క్రెడిట్ అవుతుందని. సో ఏంటంటే మీకు మంత్లీ 5,000 వస్తుంది మీకు. అది కూడా బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలని చెప్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ లింక్కి డైరెక్ట్గా పడిపోతుంది మీకు అమౌంట్ అనేది. సో ఇది 1 ఇయర్ వరకు మిమ్మల్ని చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా. సో ఎవ్రీ ఇయర్ మనకు సెలక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. 1 ఇయర్ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు చూడండి, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1 టు మార్చ్ 31 వరకు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళని. అట్ ద సేమ్ టైం అవసరం అనుకుంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఈ వాలంటీర్ వర్క్ అనేది వీళ్ళ ద్వారానే. సో ఇంకా పూర్తి వివరాల కోసం మొట్టమొదటిగా మొత్తం ఒకసారి నోటిఫికేషన్ చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి. ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్పుడు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు మాత్రం లేదు. ఓకేనా. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ ఈజ్ మ్యాండేటరీ అని కూడా కింద ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు నాకు చూశాను, కనిపిస్తలేదు. ఆన్లైన్ ఈజ్ మ్యాండేటరీ అని ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింకులు ఉంచుతాను. ఒకసారి మొత్తం చదువుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.